పాటు సాయినాథ్ అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. సాయినాథ్, నీ చల్లని ఒక నవ్వు ఇలా విసిరితే మా ప్రేక్షకులు ఒక్కసారి విసర్రా. వాడు వెనకడుగు వేయడు, ముందడుగు మనమే వేద్దాం. అదిగో సాయినాథ్. జొన్నాడ వెళ్ళిన తర్వాత సాయినాథ్ అని చెప్తే షేక్ ఆడుతుంది అనమాట. సిగ్గుపడిపోతున్నాడు, నిజంగా షేక్ ఆడినట్టే. కాళ్ళు కడుక్కొని మళ్ళీ ప్రదక్షిణలు చేస్తారు. యాక్చువల్గా ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్తారు. మా సగం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ముందు కాళ్ళు కడుక్కొని తర్వాత ప్రదక్షిణాల గురించి వచ్చారు. అందుకే పూర్తిగా తెలుసుకొని రావాలి. అడిగితే కోపాలు వచ్చేస్తారా నీకే. బై రోజు ఏంటి ఇంత అందంగా ఉన్నావు? సిగ్గు, బ్లషింగ్. అయినాదు ఇప్పుడు ఎలాగ ఉన్నావు అంటే పొద్దున్న ఎమ్మెల్యే అయితే అసలు మమ్మల్ని పట్టించుకోవు, ఏం చేయవే? ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, గోంగూర కట్ట, తోటకూర కట్ట అన్నీ అయిపోతావు నువ్వు. వాడిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన నిర్మాణకర్త శ్రీ పీనపోతు గజేంద్రుడు గారు అగ్నికుల క్షత్రియ. ఏదో రాసుని చదవండి. నేను చదువుకోలేను, మీరు చదవండి తొందరగా. స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. అసలు 7 ప్రదక్షిణాలు చేయాలంట. ఆఖరికి నాతో కూడా నడిపిస్తున్నారు కదరా. నడవట్లేదురా, నేను పరిగెడుతున్నాను రా. త్రిపురం వారి పూతరేకులు. నేను ఎప్పుడు ఎంత స్పీడ్గా నడుతున్నాను తెలుసా? ఆయన నడవటం తప్పలేదు. పాప మా బుడ్డోండి ఎందుకు లాగుతున్నారా? పాప మాట చేయి నొప్పి వచ్చేది. ఇప్పటికి 3ో 4ో 4దో 5దో రౌండ్ పని చేయట్లేదురా నాకు. సాయనాథ్ కూడా పరిగెట్టేసుకుంటే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. పాప మాట ఇసుకిచ్చేస్తున్నారా. యాక్చువల్గా మనం వచ్చింది ఎక్స్ప్లోర్ చేయడానికి కాబట్టి మధ్యలో బ్రేక్ చేసిన తప్పలేదు. సో ఈ మధ్యలో కోలటం చూశాను. అయిపోయింది. నేను అడిగెట్టానో లేదా అయిపోయింది. అప్పుడు దాకా బాగా సాయినాథ్ గారితో వెళ్తున్నాం కాబట్టి విఐపి దర్శనం ఇప్పిస్తాడు అనుకుంటున్నాను. మరి ఎరా సాయినాథ్ వాడు ప్లాన్ ఆడేసుకుంటాడు, చూద్దాం. ఇప్పుడు వచ్చాడు 7 ప్రదక్షిణాలు అవగొట్టుకొని ఇప్పుడు వచ్చాడు. మనం సాయినాథ్ గారితో వచ్చాం కాబట్టి మనకు విఐపి దర్శనం దొరుకుతుంది. విఐపీస్ అండ్ డోనర్స్ గ్రామస్తులు. వీడు 2 డొనేషన్ ఇస్తావు. విఐపివా 2 అట్లు ఏంటి నువ్వు? 2 కాదు, ఎవరో చేశారు, వాళ్ళు నేను రిఫర్ చేశారు. ఏంటి నన్ను రిఫర్ చేశారు. గురు ఎక్కడ? గురుంటిత్స్. అదిగో గురుంటిత్స్. గురుంటిత్తులు జూమ్ కరో, జూమ్. ఎక్కడ నాకు కనబడితే గురుగాయ్ ఫోన్ లగా ఎక్ బార్. గురుగాడు, వీరబాబు గాడు, గురుంటిత్స్ దేర్ యూసి. ఎవరున్నారు? తిత్తులు. నేను ఇంకా ఈ దర్శనం కూడా వాళ్ళు చేసుకోలేదురా. వాళ్ళు అప్పుడే 2వ శివ దర్శనం కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా.
దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్ రా. విఐపి దర్శనం తీసుకొచ్చి ఇంత రేటు చేస్తావా? మా నార్మల్ దర్శనం వాళ్ళకి ఏం లేదు, వీళ్ళకి ఫ్యాన్ కూడా ఉంది చూసారా? ఏవండి ఇది చూసారా? అరే అలాంటివి కాదురా, చెప్పండి. 7 వారాలు చేసుకుంటే అదే కోరికలు ఏమన్నా అనుకుంటే నెరవేరుతాయి. ఇలాంటి చెప్పు. 7 వారాలు తిరిగితే మీరు 7 వారాలు కంప్లీట్ చేస్తే మీ కోరికలన్నీ తీరుతాయంట. అనుకున్న మొక్కు చెల్లితే మీరు అనుకున్నది జరుగుతుంది. ఫ్రీ దర్శనానికి ఫ్యాన్ లేదు, అది నేను మెన్షన్ చేస్తుంది. అలాంటివి మెన్షన్ చేయడం కాదు, అలాంటివి మెన్షన్ చేస్తాం. అరే జనాల సుఖాల్లోనే కాదురా, కష్టాలకు కూడా చూపించాలిరా. ఏమిట్రా మీరు? నువ్వే ఫ్రీ దర్శనాన్ని పొక్కట్లో పొందావు, దానికి మళ్ళీ నీతి కబుర్లు ఎందుకురా? అలా అయితే ఇలా వచ్చేద్దాం కదరా. ఇప్పుడు దాకా లైన్లో వెయిట్ చేసామా? చిచ్చి. విఐపి దర్శనం అయితే లోపల డైరెక్ట్ గర్భగుడి, అయితే డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళిపోవచ్చు. గర్భగుడికి కొంచెం ముందు ఇంకొక గేట్ ముందు, గర్భగుడికి ఒక గేట్ ముందు. అదే ఫ్రీ దర్శనం అయితే ఇంకొక గేట్ అవతల. దట్స్ వాట్ ద డిఫరెన్స్. అది ఫ్రూట్స్తో అలంకరించారు చూడండి. సక్సెస్ఫుల్ గా ఎన్నో వీక్ రా ఇది? సెకండ్ వీక్. సక్సెస్ఫుల్ గా ఎన్నో వీక్ రా ఇది? సెకండ్ వీక్. థర్డ్. అయితే సక్సెస్ఫుల్ గా థర్డ్ వీక్ వచ్చాం మేము. ఇంకా 3 వీక్స్ ఉన్నాయి. 4 వీక్స్. ఓకే 7 వీక్స్ ఉన్నాయి. అది అన్నికడైతే వస్తున్నాడు, ప్రతి వారం వచ్చేస్తున్నాడు. వీరభక్తుడు విప్లవం చిందిస్తున్నాడు, భక్తిలో విప్లవం చిందిస్తున్నాడు. అయ్యో బొట్టు కూడా పెట్టాడు వీరబాబు కూడా. అయ్య బాబాయ్ అందులో టికెట్ ఉందా? ఇలా వెళ్ళిపో, పక్కన వెళ్ళిపో. ఓకే అని ప్రతిసారి గాలి తిరిగే మన బళ్ళు ఈ రోజు గురువైపు ఎందుకు మళ్ళీ? గాలి ఎందుకు అలాగా? గాలి మహత్యమా? విఐపి దర్శనానికి వెళ్ళిన తర్వాత మా రేంజ్ పెరిగిపోయింది. హాయ్ బా. మనం వచ్చింది ఎవరితో? బడా మాత్రం రోల్పల్లో కొత్తగా ఓపెన్ చేస్తారు. టేస్ట్ బాగా ఎలా ఉందో చెక్ చేస్తాం, బాగోకపోతే రివ్యూ మీకు ఇస్తాం. మనం కాస్ట్లీ రెస్టారెంట్గా వచ్చాం కాబట్టి కాస్ట్లీగా బిహేవ్ చేస్తాం. మనం కింద తిందామా 5th ఫ్లోర్లో తిందామా సాయి? మనం అడిగిస్తే కింద తిందాం. మనం పైనుంచి కిందకి రావాలి. చట్నీ అయిపోతే కిందకి రావాలి. అది కూడా రీజనే కదరా. బిల్లు కట్టాలా? వీడు చూసావా? ఇంకే ఈ ఏపీ దర్శనం కల నమ్మకూడదు. బిల్లు కట్టమాడు. 6 ప్లేట్లు 180 అంటే చాలా తక్కువ తెలుసా? సింగిల్ ఇడ్లీ రే. సింగిల్ ఇడ్లీయా అంటే ఒక ఇడ్లీ ఎంతనా అన్నా? ఒక ఇడ్లీ ఎంతనా అన్నా? రే ఒకటి 30 రూపాయలు రా. పరోటా అంటే అందరికీ సింగిల్ ఇడ్లీలే. ఒకటే పాస్ట్గా బిహేవ్ చేయాలి. ఓకే పాస్ట్గా. నేను కాలు పెట్టినప్పుడే నాకు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నేను కాలు పెట్టాను కదా అంతే. కరెంట్ పోటాలు, ఇంత పెద్ద హోటల్లో కూడా కరెంట్ పోటాలు, పవర్ కట్ అంతే. లెగ్గాలంటే గురు కొంచెం పాష్గా తిను. ఓకే నైస్. వీరబాబు నువ్వు కూడా ఎందుకురా అంత కకృతిగా తింటావు? హెవీ అయిపోయిందా ఏంటి? సింగిల్ ఇడ్లీ హెవీ అయిపోయింది. వీళ్ళకి సింగిల్ ఇడ్లీ హెవీ అయిపోయిందంట. దట్స్ టూ మచ్. అది ఏపీ దర్శనమా ఇంకా మజాక?